ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మేషరాశి వారికి మే 20వ తేదీ ఏ విధంగా ఉందో, వీళ్ళు లాభపడతారో నష్టపడతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మేషరాశి కిందకు వస్తారు. మేషరాశి రాశి చక్రములో మొదటి రాశి. ఈ యొక్క జాతకులకి చూసుకున్నట్లయితే వీళ్ళ మనస్తత్వం అనేది ఎప్పుడో కూడా ఒకరికి హాని చేయకూడదు అనుకుంటారు. ఒకరికి ఏదైనా నష్టం చేయాల్సి వస్తే వీళ్ళకి వీరే ఏదైనా నష్టపరుచుకుంటారు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కానీ నష్టపెట్టాలనుకునే జాతకులు కాదు. వీరు ఎక్కడ ఉన్నా కూడా ఒకళ్ళ దగ్గర ఆశించేటువంటి జాతకులైతే కాదు. సొంతగా సాధించుకోవాలనేటువంటి కోరిక అనేది అధికంగా ఉన్నటువంటి మనుషులు. వీరి జాతకంలో చూసుకున్నట్లయితే మరి మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. ఈరోజు కాస్త ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతాయి. అనుకోని విషయాలపై ఖర్చు చేయవలసి వస్తుంది. కానీ ఆదాయం ప్రవాహం మాత్రం నిలకడగా ఉంటుంది. ఏ కొత్త పెట్టుబడిలోనో కొత్త జాగ్రత్తలు తీసుకోవాలో మరి ఆ విధంగా జాగ్రత్త పడితే మీకు ఇబ్బంది అనేది అయితే ఉండదు. ఇక ఇంటిలో సన్నిహితులతో కుటుంబ సంబంధాలు ఈరోజు చాలా బాగుంటాయి. చిన్నపాటి మాటలపై తగాదులు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఓర్పుతో వ్యవహరిస్తే కుటుంబంలో శాంతియుతంగా నెలకొంటుంది. విద్యాపరంగా ఈరోజు గొప్ప అవకాశాల రోజు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు నేటి నుంచి ఫలితాల కోసం వేచి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా చదివినా కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. స్నేహంతో గడిపే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక స్నేహితుడు మిమ్మల్ని నష్టపరచాలని అయితే మాత్రం చూస్తున్నారు. వారి పరంగా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో అయినా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఈరోజు మరి ప్రత్యేకంగా హనుమాన్ పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. మీకున్నటువంటి వ్యతిరేకాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి ఈ వీడియోలో చెప్పినట్టుగా ఎవరైతే స్నేహితులు నష్టపరచాలని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా కొంచెం చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేసి మీకు రాబోతున్నటువంటి ఆపదలోంచి మీరు బయటపడతారని ఆశిస్తున్నాము. అలాగే మా వీడియో అనే దానికి చూశారు కదా, మీకేదైనా జరిగి ఉంటే గనక తప్పకుండా యూట్యూబ్లో మా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేషరాశి వారికి వచ్చే వీడియోలన్నింటి కోసం